చంపినంత పని చేశాడు రఘురాం. చంపలేదు కదయ్యా, చావు దెబ్బలు తగిలాయి కదా. ఏం చేస్తున్నారు? వాసుదేవ్ గారికి మందు రాస్తున్నాను. నేను అడుగుతున్నది ఇప్పుడేం చేస్తున్నారు అన్నది కాదు. ఆ రామలక్ష్మిని టార్గెట్ చేయడానికి నా కూతుర్ని అడ్డు పెట్టుకున్నారెందుకు? అభన్ శుభన్ తెలియని పాపని ఎత్తుకెళ్ళిపోవడం మగతనమా? ఎక్కడ నా పాప? అరే రే రే, నీకు మదర్ సెంటిమెంట్ కూడా ఉందా? సెంటిమెంట్ కి నువ్వు చాలా దూరం అనుకున్నాను. నేను కన్న కూతురు మీద నాకు ప్రేమ ఉన్నదా? అదే పాప నీ కడుపులో ఉన్నప్పుడేమైంది? అమ్మ ప్రేమ వద్దనుకొని చాలాసార్లు తీయించుకోవాలనుకున్నావు కదా. పుట్టిన తర్వాత ఆస్తి ఇస్తేనే బిడ్డకు పాలిస్తానన్నావు. అలాంటి బిడ్డకు ఏమైతే నీకేంటి? ఏమో, నాకు అవన్నీ తెలీదు. నాకు నా పాప కావాలి, ఇచ్చేసేయండి. అది కుదరదు. ఇంకేమైనా కావాలంటే అడుగు. ఆపరేషన్ లో వాడే అస్త్రాల్ని కాదమ్మా. అందుకని మీతో చేతులు కలిపిన నా బిడ్డని ఎలా తీసుకొస్తారు? నో 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 నో. టార్గెట్ ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత మార్చడం కుదరదు. అది కాదు, మీకు నేను చాలా విషయాల్లో సపోర్ట్ చేశాను. ఆ రామలక్ష్మికి చెక్ పెట్టడానికి నా తెలివితేటలన్నీ వాడాను. అలాంటి నా కూతుర్ని మీరెత్తుకు రావడం ఏంటి? నేను మీ మనిషిని, మీకు అర్థం అవుతుందా? మా మనిషివంటే మా చుట్టానివా లేక మా ఆత్మ బంధువా? రేపు మాకు వచ్చే వాటా కోసం మాతో చేతులు కలిపావు అంతే. నువ్వు సెంటిమెంట్స్, ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపంలా మాట్లాడుతుంది సార్. ఈ వృత్తిలో ఉన్నవాళ్ళు బంధాలు, అనుబంధాల గురించి మాట్లాడకూడదు. వ్యాపార లావాదేవీల గురించే మాట్లాడాలి. అదంతా మనం చూసుకుందాం. ముందు నా పాప నాకు ఇవ్వండి. నీ పాప గురించి మనం తర్వాత చూసుకుందాం. ముందు ఆ రామలక్ష్మిని తామరపత్రాలు తీసుకొచ్చి ఇవ్వమను. పోనీ నా పాప నాకు ఒకసారి చూపించండి. చూసి హాయ్ చెప్తావా? ఏడవద్దని ఓదారుస్తుందేమో సార్. ఎంతైనా తల్లి కదా, చూపించండిరా పాపం. పాపా! అయ్యో! నా పాప ఎక్కడుంది? పాపా! అత్తమని 25 ఏళ్లు కూడా నిండలేదు. పెళ్ళయిందన్న మాటే గాని పిల్లలు కూడా లేరు. ఇంతలోనే కర్ర చేతికొచ్చింది. భగవంతుడా! నువ్వు ఊరుకోవే, ఏడిస్తే మాత్రం ఏమొస్తుంది? వాళ్ళకి శోభనం ఏర్పాటు చేయవే అని మొత్తుకున్నాను. నువ్వు ప్రతిసారి అడ్డుపడుతూనే వచ్చావు. ఇప్పుడు చూడు, పాపం శాశ్వతంగా మంచం పాలైపోయాడు. నాకింక మనవడు మనవరాళ్లని చూసే యోగమే లేదు. అంతా ఈ మహాతల్లి వల్లే. తాడి చెట్టు లాంటి నిన్ను తమలపాకు పాదులా మార్చేసింది. బీరువాలో ఏమీ లేవు, మొత్తం ఖాళీ అయిపోయింది. డబ్బు, నగలు, అమ్మో అమ్మో అమ్మో! అయ్యో 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 అయ్యో, ఘోరం జరిగిపోయింది. ఏమైంది పార్వతి? ఇంట్లో ఉన్న డబ్బు, నగలు అన్నీ పోయాయి. ఎవరో దొంగలు పడ్డారు. ఎవరై ఉంటారమ్మా? బీరువా తాళాలు నీ దగ్గర ఉంటాయి కదా. ఖచ్చితంగా ఇది ఇంటి మనుషుల పని అయి ఉంటుంది. దొంగలు చేసిన పని అయితే కాదు. ఇంట్లో ఉన్న డబ్బులతో మన వాళ్ళకేం పని పిన్ని? అందరం ఇక్కడే ఉన్నాం కదా. ఎవరో కాదు, నువ్వే. నేనా? అవును, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నేను కాదు అని భుజాలు తడుముకుంటుంది నువ్వే. దొంగతనం కూడా నువ్వే చేసుంటావు.
ఏం మాట్లాడుతున్నావు పార్వతి? ఆద్య అలాంటి అమ్మాయి కాదు. ఆ అన్నయ్య, మీ కోడలు కాబట్టి వెనకేసుకు రావద్దు. నిజం బయట పెడతాను, దోషిని నిరూపిస్తాను. అదేం లేదు పిన్ని, అసలు నాకు సంబంధమే లేదు. ఖచ్చితంగా ఇది నీ పనే, నువ్వే చేసావు. మీరు ఆగండి. ప్రతిదానికి నేను ఉన్నానని తలదూరుస్తూ ఉంటారు మీరు. అమ్మా నువ్వు ఆగువే. చూడండి, సీను ఇక సంసారానికి పనికిరాడని, సీను అవసరం లేదని ఇంట్లో డబ్బు నగలతో చెక్కేయాలనుకుంది. ఇదంతా నీ ప్లాన్ అని నాకు తెలియదు అనుకుంటున్నావా? అదెలా సాధ్యం పార్వతి? ఆద్య మనతో పాటు హాస్పిటల్లో ఉంది కదా, దొంగతనం ఎలా చేస్తుంది? మనతో ఉన్నట్టు మనల్ని నమ్మించి మధ్యలో తుర్రుమనొచ్చి చేతి వాటం చూపించి తుర్రుమని మళ్ళీ మన దగ్గరకు వచ్చిందేమో. బిల్లు కోసం వెళ్ళి ఇదంతా చేసిందేమో. కాదు పిన్ని, శ్రీను మెడిసిన్ కోసం నేను కౌంటర్ దగ్గరే వెయిట్ చేస్తున్నా. అమ్మా తల్లి, ఆపు నీ నాటకాలు. జెండా ఎత్తేయాలని ఎంత బాగా పథకం వేశావో. వా శభాషమ్మా. ఇంట్లో అందరం ఇక్కడే ఉన్నాం, చారు మాత్రం కనిపించలేదు. తను కూడా తీసుకువెళ్ళొచ్చు కదా. చారుకి కళ్ళు లేవు, అదెలా తీసుకెళ్తుంది? పిన్ని, తనకి కళ్ళున్నాయని మీకు తెలుసని నాకు తెలుసు. ఏమైంది పార్వతి? 10 నిమిషాలు ఉండండి, అందరి బండారాలు బయట పడిపోతాయి. మర్యాదగా మా డబ్బు నగలు ఎక్కడున్నాయో తెచ్చిపెట్టు, లేదంటే బావగారు వచ్చాక నిన్ను చంపేస్తారు. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. పెదనాన్న వచ్చాక అన్ని బయటపడతాయి. చిన్నత్తయ్య, ఆద్యనేమి అనుకో. నువ్విలా దీన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతావు కాబట్టి ఇది ఇలా తయారైందిరా.